అందరికీ నమస్తే. సర్పంచ్ ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి. రిజల్ట్ కూడా వచ్చేసింది. సరే ఇప్పుడు ఎవరు ఏమైనా చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి మొత్తం మేమే స్వీప్ చేసామని చెప్పుకోవచ్చు అందరిని కలుపుకొని. లేకపోతే మాకు మంచి ఫలితాలే వచ్చినాయని కాంగ్రెస్ చెప్పుకోవచ్చు. బీజేపీ మాకు కూడా 600 సర్పంచులు గెలిచినని చెప్పుకోవచ్చు. ఏమైనా కావచ్చు. కానీ ఇది కాంగ్రెస్‌కు ఒక థ్రెట్ లాగా కనిపిస్తుంది. కాంగ్రెస్‌కు ఒక థ్రెట్. ఏందంటే వాళ్ళు ఎక్కడైతే ఓట్లు సంపాదించి గవర్నమెంట్ తెచ్చుకున్నారో, ఇప్పుడు అక్కడనే ఒక దెబ్బ పడ్డది. బీఆర్ఎస్‌కు ఎక్కడైతే దెబ్బ పడి గవర్నమెంట్ పోయిందో, వాళ్ళకక్కడ ఒక ఊపిరి దొరికింది. ఇక బీజేపీ వాళ్ళు 8 మంది ఎంపీలు గెలుచుకున్న ఆ స్టెమినా సర్పంచ్ ఎలక్షన్స్‌లో చూపలేకపోయింది. ఇది నెక్స్ట్ రాజకీయాల మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తది? ఇది ఎందుకు కాంగ్రెస్‌కు థ్రెట్? థ్రెట్ అంటే ప్రమాదం. ఎందుకంటే వెంటనే సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్. సరే ముగ్గురే పోటీలో ఉన్నారు. ముగ్గురే సపోర్టెడ్ పార్టీలు కాబట్టి ఒకరు ఫస్ట్, ఒకరు సెకండ్, ఒకరు థర్డ్ ఉంటారు. కానీ ఇక్కడ అది కాదు మ్యాటర్. బీఆర్ఎస్ గెలవాల్సిన సీట్ల కన్నా ఎక్కువ సీట్లు గెలిచింది బీఆర్ఎస్ సపోర్టెడ్ అభ్యర్థులు. సేమ్ టైం కాంగ్రెస్ను ముప్పు తిప్పలు పెట్టింది. అందుకే ఈ రిజల్ట్ ఏం చెప్తుంది అనే అంశంపైన మనం మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో షేర్ కూడా చేయండి. చాలామందికి వీడియో రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఇక్కడ పర్సెంటేజీలు మ్యాటర్ కాదు. పర్సెంటేజీలు 53% వచ్చింది మనకు అనిపిస్తున్న ఓపెన్ ఫిగర్. రేవంత్ రెడ్డి గారు ఇది 53 కాదు మాకు 63 వచ్చిందని చెప్పుకున్నారు. ఓకే, ఆయన ఇష్టం అది. 63 కాకపోతే 103 వచ్చిందని చెప్పుకోవచ్చు. దానిదేముంది, దానికి కూడా ఇబ్బంది ఏం లేదు. బీఆర్ఎస్ 34% వాళ్ళకు వచ్చింది. ఒక 5.95% ఆల్మోస్ట్ 6% బీజేపీకి వచ్చింది. కానీ ఇక్కడ బీఆర్ఎస్కు చాలా రెస్పెక్టబుల్ ఫిగర్ వచ్చింది. రెస్పెక్టబుల్ ఫిగర్ ఎందుకు రెస్పెక్టబుల్ ఫిగర్ అంటున్నానంటే, అధికారంలో ఉన్న కాంగ్రెస్కే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అవి ఇవి చాలా ఫెచ్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు చాలా అస్త్రాలు ఉంటాయి కదా. అధికారంలో ఉన్నప్పుడు ఏముంటుంది, డబ్బు, విచ్చలవిడిగా డబ్బు ఉంటుంది, ఎవరు పట్టుకోరు, అధికార యంత్రాంగం ఉంటుంది. తర్వాత స్పెషల్గా ఇక్కడ ముఖ్యమంత్రి ప్రచారం చేసిండ్రు. టౌన్లలో బహిరంగ సభలు పెట్టి ఊర్లోకి వెళ్ళి జనాలందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇంద్రమ్మ చీరలు ఇచ్చి, తర్వాత మహిళా సంఘాల వాళ్ళకు పెండింగ్ ఇస్తున్నాం, ఇంట్రెస్ట్ ఇస్తున్నాం అని చెప్పి ఏదో చెక్కులు పంచి, తర్వాత రకరకాలుగా మినిస్టర్సే పోలింగ్ ముందు రోజు 2 రోజుల ముందు నుంచే ఊర్లలో పాగా వేసి ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత ఊరితో పాటు ఆ కాన్స్టిట్యున్సీలో మ్యాక్సిమం సీట్లు సంపాదించాలి, మనమే కొట్టాలి, అసలు బీఆర్ఎస్ కనబడొద్దని ఒక ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినట్టు కనిపించింది. అంత ఎక్సర్సైజు అదేదో స్కీమ్ల మీద చేస్తే విషయం వేరే ఉంటుండే, కానీ వాళ్ళు స్కీమ్ల మీద చేయలేదు. ఇంకోటి ఏంటంటే జనాలలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఊర్లలో గ్రామాలకు పోతే ఎవరికి గవర్నమెంట్ ఏం చేయలేదు, మాకేం చేయలేదు అనే దానిలో చాలామంది గ్రామస్తులంతా మాట్లాడుతున్నారు. నిజంగానే ఒకవేళ బీఆర్ఎస్ కనుక కాంగ్రెస్ తీసుకున్నంత సీరియస్గా తీసుకున్నంటే సర్పంచ్ ఎలక్షన్స్ అంటే, వాళ్ళు కూడా హరీష్ రావో కేటీఆరో పోయి బహిరంగ సభలు పెట్టి లేకపోతే ఇంకేదో పెట్టి అంత సీరియస్గా కనుక తీసుకొని డబ్బులు పంపిణీ చేసి ఇక్కడ నుంచే పంపింగ్ చేసి పార్టీ ఆఫీస్ నుంచే అవన్నీ చేస్తే మాత్రం 50% దాటేది అనిపిస్తుంది. అంటే వాళ్ళు సీరియస్గా తీసుకోకపోయినా వాళ్ళకు ఒక రెస్పెక్టబుల్ ఫిగర్ వచ్చింది. అంటే ఇది ప్రభుత్వం మీద అసంతృప్తి అని 100%గా చెప్పొచ్చు. నేను ఇందాక చెప్పినట్టుగా ఎమ్మెల్యేలు, మినిస్టర్సు ఈ ఎలక్షన్స్ మీద పెట్టినంత ఎఫర్ట్, అంటే అంత కాన్సన్ట్రేషన్ ప్రజా సమస్యల మీద కనుక పెట్టింటే అసలు చాలా సమస్యలకు పరిష్కారం కూడా దొరికేది. జనాలు చాలా అసంతృప్తితో ఉన్నారు అనేది వెరీ క్లియర్. ఎక్కడైతే కాంగ్రెస్కు జీవం పోసినరో అక్కడనే కాంగ్రెస్కు పానం పోయినంత పని అయింది అదే గ్రామాలలో. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి, రైతు బంధు లాంటి ఇష్యూస్ ఉన్నాయి. లేకపోతే ఇప్పటికీ రైతులు కేసీఆర్ గుర్తు చేసుకుంటున్నారు. రైతు బంధు లాంటి స్కీమ్ మాకు ఇచ్చిండు, కేసీఆర్ ఇచ్చిండు, ఈయన ఎందుకు ఇస్తలేడు అని ఇట్లాంటి చాలా విషయాలు, రుణమాఫీ కానీ రైతులు ఇట్లాంటి మాట్లాడు. కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు కూడా క్యాన్సిల్ చేసిన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. డబుల్ బెడ్రూమ్లని క్యాన్సిల్ చేసి కొన్ని ప్లేసుల్లోనేమో కొంతమందికి వేరే వాళ్ళకి ఇచ్చిర్రు. చాలా ప్లేసుల్లో అసలు అవి ఎవరికి పంచలేదు, అసలు ఎవరికి ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు మాకు మంచి రిజల్ట్ వచ్చింది, మాకు 63% వచ్చింది, మా పాలనకు రెఫరెండం అన్నారు. నిజంగానే వాళ్ళు సంతృప్తికరంగా ఉంటే ఆలోచించకుండా నెక్స్ట్ మినిట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టేవాళ్ళు. మనకు జూబ్లీహిల్స్లో గెలవంగానే ఎట్లయితే సర్పంచ్ ఎలక్షన్ వితౌట్ బీసీ 40% రిజర్వేషన్ ఎట్లొచ్చిందో, సేమ్ ఇప్పుడు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఇవాళ వచ్చేది. రాలేదు అంటే వాళ్ళు కూడా సంతృప్తికరంగా లేరు, జస్ట్ చెప్పుకుంటున్నారు అనేది మాత్రం క్లియర్గా అర్థమైంది. ఇంకా ఇక్కడ కాంగ్రెస్కి వచ్చిన తిప్పలేంది, కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఎవరు కాదనలేరు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది.
కానీ వాళ్ళకు రెస్పెక్టబుల్ ఫిగర్ రాలేదు. అసలు వాళ్ళొక 80% స్కోర్, ఒక 80% గ్రామ పంచాయతీ మొత్తం కాంగ్రెస్ వశం కావాలి. ఎందుకంటే ఆ ప్రజలే కదా మిమ్మల్ని గెలిపించుకున్నది. ఆ ప్రజలే కదా మిమ్మల్ని వన్ సైడ్ గెలిపించుకున్నది. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 50,000 మెజార్టీ, 60,000 మెజార్టీ, 80,000 మెజార్టీ, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 70% ఓట్లు, 80% ఓట్లు పడ్డ కాన్స్టిట్యున్సీలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు. కానీ కరెక్ట్‌గా ఒక 2 సంవత్సరాలు దాటే వరకు కాంగ్రెస్ మీద ఉన్న నమ్మకమో, ఆ రెస్పెక్టో పోయింది అనేది మాత్రం క్లియర్‌గా కనిపించింది. నిజానికి బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. చాలా ఏరియాలలో 5 ఓట్లు, 10 ఓట్లతో గెలిచిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. అంటే అక్కడ బీఆర్ఎస్ టైట్ పోటీ ఇచ్చిందనేది క్లియర్‌గా అర్థమైంది. చాలా ప్లేసులు ఎలక్షను కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ జరిగింది. కొన్ని ప్లేసెస్ ఒక నిర్మల్ జిల్లాలో బీజేపీ పర్ఫార్మెన్స్ చూపగలిగారు. మిగతా ఎక్కడ పెద్దగా కనబడలేదు. దీంతో ఏమైందంటే ఈ ఎలక్షన్స్తోన బీఆర్ఎస్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. అంటే వాళ్ళకేంది, ఎక్కడైతే పోగొట్టుకున్నారో, ఎక్కడైతే ఓట్లు పడక వాళ్ళ గవర్నమెంట్ పోయిందో అక్కడనే వీళ్ళకు ఓట్లు వచ్చినాయి. అక్కడనే ఆ గ్రామంలోనే ఆ ప్రజలే ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకతతోన మళ్ళీ బీఆర్ఎస్ కొట్టేసిండ్రు. నిజానికి వాళ్ళకు అసెంబ్లీ ఎలక్షన్స్లో గవర్నమెంట్ పోయింది. ఎందుకు పోయింది? ఇదే కదా, సిటీలో మొత్తం గెలిచింది బీఆర్ఎస్. సిటీలో ఆల్మోస్ట్ గెలిచారు. కానీ బయటకు పోయే వరకు బయట రూరల్ కాన్స్టిట్యున్సీలు బాగా దెబ్బకొట్టినాయి బీఆర్ఎస్ని. ప్లస్ పార్లమెంట్ ఎలక్షన్స్లో జీరో. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలవలేదు. ఒక్క ఎంపీ కూడా లేడు ఇప్పుడు బీఆర్ఎస్కి లోక్సభలో. ఆ 2 ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత నెక్స్ట్ ఎక్కువ మంది ఓటర్లు పార్టిసిపేట్ చేసిన ఎలక్షన్ ఇది. ఎక్కువ మంది, అది కూడా బీఆర్ఎస్ ఎక్కడైతే దెబ్బ పడ్డదో ఆ ఏరియాలో జరిగిన ఎలక్షన్ ఇది. ఆ ఏరియాలోనే బీఆర్ఎస్కు ఇన్ని సీట్లు వచ్చినాయి, ఇంతమంది సర్పంచులు బీఆర్ఎస్ సపోర్టర్ గెలిచారంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కదా. గ్రామాలలో పింక్ వేవ్ కనిపించింది. పింక్ వేవ్ వాళ్ళు ఎప్పుడో గవర్నమెంట్లో ఉన్నప్పుడు 18 ఎలక్షన్స్ అప్పుడో, లేకపోతే మధ్యలో జరిగిన 19 జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు కనిపించిన పింక్ వేవ్ ఆ పార్టీకి మళ్ళీ ఇప్పుడు జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో కనిపించింది. వాళ్ళు దీంతోన నెక్స్ట్ మేము ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈజీ కొట్టేస్తాం, నెక్స్ట్ బై ఎలక్షన్స్ వస్తే మేము ఆ గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ కాన్స్టిట్యున్సీస్ మొత్తం కొట్టేస్తాం మేము అని ఒక ఆత్మవిశ్వాసాన్ని బీఆర్ఎస్ బిల్డ్ చేసుకున్నది. కాంగ్రెస్ ఇది మా పాలనకు రెఫరెండం కాబట్టి మాకు ఇన్ని సీట్లు వచ్చినాయని చెప్పుకున్నారు వాళ్ళు. నిజానికి అదొక ఫెయిల్యూర్ స్టేట్మెంట్. వీళ్ళ గవర్నమెంట్కు రెఫరెండంగా నిజంగానే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం భావిస్తే అసలు నెక్స్ట్ గవర్నమెంట్ రాదు వీళ్ళది. ఇది రెఫరెండం. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఇట్లా వచ్చింది రిజల్ట్. ఇదే రిజల్ట్ 2028లో అసెంబ్లీ ఎలక్షన్స్లో కనుక ఇవే ఓట్లు పడితే కాంగ్రెస్ అధికారంలోకి రాదు, కాంగ్రెస్ ఓడిపోతుంది. మినిస్టర్స్ వాళ్ళ సొంత విలేజ్లో సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు, సర్పంచ్ సపోర్టెడ్ అభ్యర్థులను, సర్పంచ్ మద్దతుదారులను గెలిపించుకోలేకపోయారు. చాలా ఏరియాలలో ఎమ్మెల్యేలు వాళ్ళ ఊరి మీద సపరేట్గా ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చేసి ఆ ఊరిలో లీడర్లన్నంత పురమాయించి డబ్బులు పంపించి డబ్బులు పంచి ఎన్ని కష్టాలు పడ్డా చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత ఊరిలో సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయినారు వాళ్ళు. దీంతోన మహబూబ్నగర్లో కూడా సీఎం ఓన్ జిల్లా మహబూబ్నగర్లో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ను కొట్టి సంపేంత పనిచేసింది, చాలా గట్టి ఫైట్ ఇచ్చింది. ఇంకా చాలా జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు సిర్పూర్, కాగజ్ నగర్ లాంటివి కావచ్చు, లేకపోతే ఆసిఫాబాద్ జిల్లా లాంటివి కావచ్చు, తర్వాత సిరిసిల్ల, సిద్దిపేట ఇట్లాంటి దగ్గర అయితే అసలు కాంగ్రెస్ను ఊపిరాడగొనియలేదు. అసలు కాంగ్రెస్ తుడిచిపెట్టుకపోయిందేమో అనిపిస్తుంది కొన్ని కాన్స్టిట్యున్సీల్లో, కొన్ని జిల్లాలలో. అట్లాంటి సిచ్యువేషన్. ఈ రిజల్ట్స్తోన గ్రాస్ రూట్ లెవెల్లో బీఆర్ఎస్ బాగా కేడర్ బలంగా ఉంది అనేది ఒకటి స్పష్టంగా బయటికి కనిపించింది. పార్టీకి కూడా అదొక కన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత ప్రజలలో పట్టు తగ్గలేదు. ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ నాయకత్వం పైన విశ్వాసం తగ్గలేదు. రేవంత్ రెడ్డికి ఆల్టర్నేటివ్ కేసీఆర్ కాదు, తెలంగాణకు ఓన్లీ కేసీఆర్, నాట్ ఆల్టర్నేటివ్. ఆల్టర్నేటివ్ అంటే మళ్ళీ దూరం అవుతుంది. ఓన్లీ కేసీఆర్ ఫర్ తెలంగాణ ఫర్ కేసీఆర్ అనేది ఒకటి కన్ఫర్మేషన్ వచ్చింది. రైతు బంధు, రైతు బీమా, పెన్షన్లు ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు, అవన్నీ గుర్తున్నాయి. ప్రతిసారి వాళ్ళు పోల్చుకుంటున్నారు ఈ గవర్నమెంట్ అనేది కూడా ఒకటి క్లారిటీ వచ్చింది. ఎలక్షన్స్ ముందు కేడర్లో చాలా ఓటమి భయం, పార్టీ పడుతుందేమో, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంటు ఏదో కుట్రలు చేస్తుంది, ఇట్లాంటి చాలా భయాలు ఉండే. కానీ ఈ ఎలక్షన్స్ తర్వాత క్యాడర్లో కూడా ఒక ఆత్మస్థైర్యం నిండింది బీఆర్ఎస్లో. మేము మళ్ళీ గెలవగలం, ఎలక్షన్ వస్తే మళ్ళీ జనం బీఆర్ఎస్ వైపే ఉంటారు అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు నింపింది. ఇది చాలా ఇంపార్టెంట్ పార్టీకి. ఎందుకంటే చాలాసార్లు ఒక బీఆర్ఎస్ ఉండదు,
ఇంకా బీఆర్ఎస్ లేనే లేదు తెలంగాణలో, ఇక బీఆర్ఎస్ భూస్థాపితం చేసేసినాం, ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఉంటుందని కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ కాంగ్రెసే ఉంటుందని బీజేపీ వాళ్ళు ఇవన్నీ చెప్పినారు. కానీ ఈ ఎలక్షన్స్తోన కాంగ్రెస్ బీజేపీ ఎంత బలహీనంగా ఉండవో ఆ బండారం కూడా బయటపడ్డది. ఈ 2 సంవత్సరాల్లో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వీళ్ళ పోరాటాన్ని జనం గుర్తించినట్టుగా కూడా ఇది ఒక సంకేతంగా కూడా చూడొచ్చు. కేసీఆర్ కేటీఆర్ నాయకత్వాన్ని నమ్మకం మీద ఒక రిఫ్రెష్నెస్ దొరికింది. వీళ్ళ నాయకత్వం మళ్ళీ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అనే ఒక అంశం కూడా తెర మీదకి వచ్చినట్టుగా కనిపించింది. ఇక పార్టీ మూడు మార్చడానికి కేడర్ రీఛార్జ్ కావడానికి ఈ ఎలక్షన్ బీఆర్ఎస్ పనికొచ్చింది. నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ చూసినాం కదా, ఒక్కరి ముఖంలో ఆనందం లేదు, ఒక్క ముఖంలో ఒక చిరునవ్వు లేదు. అంత డీప్ డిప్రెషన్కి పోయింది కాంగ్రెస్ ఈ రిజల్ట్ తర్వాత. మొత్తం ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్కు చాలా థ్రెట్. ఎందుకంటే ఇది ఓన్లీ ఇక్కడితో ఆగిపోదు. ఇప్పుడు 2 సంవత్సరాలకే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఇట్లాంటి అభిప్రాయం ఉంది జనాల్లో. ఇప్పుడు నెక్స్ట్ 2028 ఎలక్షన్, ఇంకొక 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని జనం ఎదురు చూస్తారు. నిజంగా కూడా చేయగలిగితే కాంగ్రెస్కు చాలా బెటర్ టైం. కానీ కాంగ్రెస్ చేసే సౌలతులు కనిపిస్తలేవు, సౌకర్యాలు కనిపిస్తలేవు, అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ కనిపిస్తలేదు. పిల్లగాడు 10వ తరగతి దాకా మంచిగా చదివినోడు ఇంటర్మీడియట్ మాత్రం స్టేట్ ఫస్ట్ వస్తున్నారని మనం చెప్పుకోలేం కదా. కాబట్టి వీళ్ళు కూడా ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు జీరో పర్ఫార్మెన్స్తోన ఇంకొక 3 సంవత్సరాలు చేసేందుకు, లేకపోతే సంపద సృష్టించి స్కీమ్స్ ఇవ్వడానికి అట్లాంటి ఏమీ పరిష్కారాలు ఏం కనబడతలేవు వీళ్ళకు. కాబట్టి ఈ రిజల్ట్ మాత్రం కాంగ్రెస్కు చాలా థ్రెట్గా మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.